అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా స్వతంత్ర పార్కులో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని యోగాసనాలు వేశారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాల్లో యోగా దినోత్సవం జరుపుకోవడం భారతీయులందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని అన్నారు. యోగాతో మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. పార్కును పునరుద్ధరించి పచ్చదనంతో అభివృద్ధి చేసిన మున్సిపల్ అధికారులను మంత్రి అభినందించారు. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం. 190 దేశాలు ఈరోజు ఈ యోగాని చేస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా ఈ యోగా డేని తీసుకొచ్చేందుకు చేసిన గౌరవులైన భారత ప్రధానికి మనందరం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే గత సంవత్సరం విశాఖపట్నంలో లక్షల మందికి ఒకేసారి భారత ప్రధాని యొక్క సమక్షంలో ఈ యోగా డే నిర్వహించడం నిజంగా మనం అందరం గర్వించదగ్గది. ఇది ఎందుకంటే ఈ యోగా అనేది మన భారత సంస్కృతిలో వచ్చింది. ఇది ఈరోజు ప్రపంచంలో 190 దేశాలకు దీన్ని ఇంట్రడ్యూస్ చేసామంటే మనం అంతా ఎంతో గర్వించదగ్గది. యోగా చేయటం వల్ల అటు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండు బాగుపడతాయనేది ఇది ప్రూవ్ చేయబడ్డది. దీనివల్ల ప్రజల యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజల యొక్క ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరకంగా వర్క్ చేయగలరు. ప్రతి ఒక్కరు మానసికంగా, శారీరక వర్క్ చేయగలిగినప్పుడు వారి యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. దాంతో రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరిగితే దేశం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. ఈరోజు అంతర్జాతీయ